2015లో తీసుకున్న 80,000 రూపాయలు క్రాప్ లోను. నాకు 3 ఎకరాల భూమి ఉంది. అందులో కాయగూర పెడతా, మక్క వేసిన, కొంత పొలం చేసిన. పోయినసారి కేసీఆర్ హయాంలో కూడా మాఫీ కాలేదు. ఇప్పటికి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో కూడా మాఫీ కాలేదు. అంతా మా గ్రామ పంచాయతీలో 33 మందికి అయినాయి. గ్రామ పంచాయతీ 2,800 ఓట్లు ఉంటే, రైతులు ఉంటే అందులో 33 మందికి అయినాయి. ఒకవేళ 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు కేసీఆర్, అది మన రేవంత్ రెడ్డి. ఇప్పటికి కూడా చేయలేదు. అది 50,000 వరకే అన్న కూడా కాలేదు. అందులో 33 మంది గ్రామ పంచాయతీలు అంటే అది ఎంతవరకు కరెక్టు? అది అధికారుల దగ్గరికి పోతే ఏమంటున్నారు? అధికారుల దగ్గరికి పోతే మేము పైకి పంపిస్తా అంటుండే, అప్లికేషన్ ఇవ్వమంటుండే. అప్లికేషన్ ఇచ్చినాక మళ్ళీ 15 రోజులకు రమ్మంటే 15 రోజుల వరకు ఇది ఎత్తిపోతుంది టైము. ఎత్తిపోయినాక ఎవరిని అడుగుతావు, ఏ అధికారి దగ్గరికైనా మాకు తెలియదు పంపించినామంటుండ్రు. ఎవరిని అంటే 2 సార్లు అప్లికేషన్ ఇచ్చిన. ఇప్పటికే ఫస్ట్ రోజు ఒకసారి ఇచ్చినా పోయి మళ్ళీ మొన్న పోయి అడిగితే ఏమన్నాడు, సరే పంపించినా వస్తుంది కావచ్చు అంటుండు. 31కి వస్తుందో లేకపోతే అని అంటుండు. అది గ్యారంటీ లేదంటుండు ఇప్పటి వరకు కూడా. అంటే ఇప్పుడు మామూలుగా మరి ఇప్పుడు మీకు మీ పరిస్థితి ఏంది? పరిస్థితి ఏంది, ఎక్కడికైనా గంతే అంటారు. ఏ అధికారి దగ్గరికి అయినా మీకు ఒక ఎంప్లాయీని పెట్టినామంటారు. ఆడికి పోతే అతడు ఏమంటుండు, మీరు ఇది లేదు అది లేదు, మీరు చక్కగా కట్టలేదు అంటాడు. ఏమన్నా అంటే బ్యాంకు వాళ్ళు పంపలేదు అంటుండు. ఇట్లా అది చేస్తుండ్రు తిరిగి. ఒక రోజు పొద్దునగా తిరిగినా కానీ అది వడతలేదు ప్రాసెస్. అవన్నీ ప్రూఫ్లు పట్టుకుపోయినాక ఏమంటుండు, మీరు అర్హులు కాదంటాడు, లేకపోతే ఏమో అంటుండు బ్యాంకు వాళ్ళు. పెట్టిన ఎంప్లాయీ కూడా అదే చెప్తుండు, కరెక్ట్ చెప్తలేడు. మరి ఇప్పుడు పరిష్కారం ఏంది? పరిష్కారం ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా అందరికి, ప్రతి ఒక్క రైతుకు గింత పెట్టినావు కదా, దాని ప్రకారంగా అందరికీ, చిన్న రైతు కానీ పెద్ద రైతు కానీ సన్నకారు పెద్ద రైతు ఎవరైనా కానీ అందరికీ అయితే చూడాలి. ఇప్పుడు ఊరు గ్రామ పంచాయతీలో 33 మందికి చేసి 33 మంది ఓట్లు ఎత్తే గెలిచారా? ప్రభుత్వం వచ్చిందా? 85% మంది ఎట్లా వచ్చారు ఓట్లు. అటువంటిప్పుడు అందరికి కావాలి రుణమాఫీ, లేదా మొత్తం మందికి బంద్ చేయాలి. ఒకళ్ళకి చేసి ఒకళ్ళకి చేయకపోవడం కరెక్ట్ కాదు. రైతు భరోసా వస్తుందా? రైతు భరోసా కూడా రాలేదు ఇప్పటికీ. ఎందుకు రాలేదు? అది కేసీఆర్ ఏమో జూన్లోనే ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆగస్టు వచ్చింది. రైతులకు రైతు భరోసా అనేది పెట్టుబడి కింద జూన్లోనే ఇవ్వాలి. ఫస్ట్ పెట్టుబడి ఎరువులు విత్తనాలు కట్టుకుంటాడు. అసలు రైతు బంధు కూడా వేయలేదు ఇప్పటి వరకు కూడా. రైతు బంధు వేయలేదు. ఇది ఇటు వికలాంగులకు పింఛన్లు అన్నాడు, పింఛన్లు కూడా చక్కగా వేయలేదు. 6,000 పింఛన్, 4,000 పింఛన్లు పెంచమని ఎవరు అడిగినరు? వాళ్ళని అడిగినరా? వాళ్ళను నువ్వు ఉన్నది ఏదో కరెక్ట్ చేసుకుంటూ పోతే అయిపోద్ది కదా.